హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మేము ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అయితే ఫ్యామిలీని తీసుకుని ఈ దేవస్థానానికి వచ్చున్నాను. ఈ చంద్రశేఖరేశ్వర దేవస్థానం బెంగళూరు సిటీ అవుట్స్కట్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ టెంపుల్ వచ్చేయాలకి తమిళనాడు రాష్ట్రంలోని హొసూరులో ఉంది. ఈ టెంపుల్ వచ్చేయాలకి కొండ మీద ఉందన్నమాట. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ ఇది, ఈ దేవస్థానం. నేను ఫ్యామిలీ తీసుకుని ఉదయం 10 గంటలకల్లా వచ్చున్నాను. అప్పటికే ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ వచ్చేయాలకి ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, రెండోది వచ్చేయాలకి సర్వదర్శనం వేసి 100 రూపాయల టోకెన్ ఉంది. మేమైతే 100 రూపాయల టోకెన్కి వెళ్ళి ఉన్నాము. పిల్లలకైతే ఉచితంగా ఉంది. దానివల్ల మేము 2 టికెట్లు మాత్రం తీసుకుని ఉన్నాము, 100 రూపీస్ టికెట్తో. ఇక్కడ గుడి దగ్గర సిచ్యువేషన్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. జనం అయితే గంటకు పెరుగుతూ ఉన్నారు దర్శనానికి వచ్చే భక్తులు. ఇక గుడి ముందు వచ్చేయాలకి నందేశ్వరుడికి మీకు చూపిస్తా ఉన్నాను. నందేశ్వరుడి విగ్రహం అయితే ఉంది, పెద్ద విగ్రహము. అక్కడ విగ్రహం ముందు వచ్చేయాలకి చాలామంది వచ్చేయాలకి భక్తులు వచ్చేయాలకి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడే పూజలు చేస్తూ ఉన్నారు. మేము కూడా అక్కడే కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఉన్నాము మేము ఆల్రెడీ. ఇక్కడ హొసూరులో వచ్చేయాలకి చాలామంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి బోర్డు కూడాను ఇక్కడ చూడండి, టెంకాయలు కొట్టు ప్రదేశం ఉంది. ఇక్కడ బోర్డులు కూడా తమిళ్తో పాటు తెలుగు కూడా రాసి ఉండిద్ది అన్నమాట. 80% వచ్చేయాలకి ఈ బోర్డులు తమిళ్తో పాటు తెలుగు కూడా ఉంటాయి. ఫైనల్గా అయితే సాంబశివ స్వామి దర్శనం అయితే మాకు లభించింది. ఇక